హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండీఎంఏ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కూనా రాజు చందు, ఎస్ నంజప్ప వద్ద నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన గంపా శ్రీహర్ష ఇచ్చిన సమాచారం మేరకు బాలనగర్ ఎస్ఓటీ బాచుపల్లి పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. పరారీలో ఉన్న గోవాకు చెందిన ఇనావో షైజా, బెంగళూరుకు చెందిన యశ్వంత్ల కోసం గాలిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. మన దగ్గర ఎండిఎంఏ డ్రగ్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేస్తూ మనకు దొరికినప్పుడు అతని పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. 17/2026 అని చెప్పి 8 Class T రెడ్ విత్ 22B అండ్ C 29 ఆఫ్ ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది. అయితే అతన్ని అడగడం జరిగింది, ఎక్కంచెలు వచ్చింది, నీకు ఎక్కంచెల్లి వచ్చిందని. అంటే తన యొక్క డ్రైవర్ అయిన చందు ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తుండే సార్, చందు ఇప్పిస్తాడు మాకు అని చెప్పిండు. ఆ తర్వాత ఈ చందును కూడా 7:30 ఆ ప్రాంతంలో చందును పట్టుకోవడం జరిగింది. చందుతో పాటు అందులో నంజప్ప అని చెప్పి కర్ణాటకకి చెందిన వ్యక్తి, ఇతనికి ఈజ్ ఆల్సో సప్లయర్. అయితే వీరిద్దరి పొజిషన్ లో మన 11.34 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్, అంటే దీన్ని సింథటిక్ డ్రగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి గాంజాయి, కొకేన్ ఇవేవైతే ఉంటాయో, ఈ గాంజా ఏమో ఫ్లవర్స్ నుంచి చెట్ల నుంచి వచ్చే ఆకుల ద్వారా, ఇవన్నీ సింథటిక్ డ్రగ్స్, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో తయారు చేసే డ్రగ్స్ అన్నట్టు. వీళ్ళని పట్టుకున్న తర్వాత వీళ్ళు ఇంకో ఇద్దరు పేర్లు, అంటే వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా షైజా, యశ్వంత్ అని చెప్పి, వాళ్ళిద్దరు కూడా బెంగళూరులో ఉంటారని చెప్పి, కర్ణాటక స్టేట్ బెంగళూరు ఉంటారని చెప్పినారు. ఈ ముగ్గురిని మాత్రం ఫస్ట్ మనం ఇమీడియట్ గా హర్షాన్ని మాత్రం మనం ఎప్పుడైతే కన్స్యూమర్ వారికి కోర్టుకు పంపించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని కూడా మన కస్టడీ తీసుకున్నామండి. ప్రస్తుతానికి 11.34 గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ డ్రగ్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకో ఇద్దరు సప్లయర్స్ మనకి కస్టడీ పెండింగ్ ఉన్నారు, వాళ్ళు అబ్స్కాండ్ లో ఉన్నారు. వాళ్ళని పట్టుకోగానే ఇమీడియట్ గా కోర్టుకు పంపిస్తామండి. ఇది అప్రాక్సిమేట్లీ వర్త్ తక్కువనే ఉంటుంది, 1,34,000 చిల్లర అట్లా ఉంటుంది. గ్రామ్కు 10,000 చొప్పున ఉంటుంది. మనం పట్టుకున్నది 11.34 గ్రాములే. కానీ బట్ ఎప్పుడైతే మనకు వీళ్ళు పట్టుకుంటారో మెయిన్ సప్లయర్స్, మనం ఎప్పుడైతే మనకు రీచ్ అవుతామో మనకి ఎక్కువ మొత్తాలు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇది కొంచెం డేంజరస్ కూడా. ఈ డ్రగ్ అనేది కూడా ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్స్ అనేది కూడా కొంచెం డేంజరస్. హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలో ఎండీఎంఏ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, వాళ్ళపైన ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? ఇంకా మెయిన్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పోలీసులు ఎట్లా ఎంక్వైరీ చేస్తున్నారు? ఎస్ రాజేష్, హైదరాబాద్ నగరంలోతో పాటుగా ఇటు శివారు ప్రాంతాల్లో న్యూ ఇయర్ నుంచి కూడా ఇటు ఈగల్ టీం పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాలపైన ప్రత్యేక నిఘా పెట్టారు. అందులో భాగంగానే గతంలో కూడా ఈ మధ్య వారం రోజుల నుంచి కూడా ఎక్కువగా ఈ డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాలను అరెస్ట్ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం లేకు ఆకస్మిక తనిఖీలు చేసి వారిని పట్టుకుంటున్నారు. అందులో భాగంగానే బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు ఇద్దరు డ్రగ్స్ విక్రయిస్తున్నటువంటి వారిని అరెస్ట్ చేశారు. కూనరాజ్ చందు, ఎస్ నంజప్ప. అయితే వీరిద్దరూ కూడా గోవాకు ఇటు బెంగళూరుకు సంబంధించినటువంటి డ్రగ్ సప్లై చేస్తున్నటువంటి వారి వద్ద నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు కూడా ఇటు పోలీసులు గుర్తించారు. అయితే గతంలో 31st అంటే ఈ నెల తాజాగా అరెస్ట్ చేసినటువంటి శ్రీహరి వద్ద నుంచి సమాచారం మేరకే వీరిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ పోలీసులు, ఈగల్ టీమే కావచ్చు, ఎస్ఓటీ వాళ్ళే కావచ్చు, ప్రధానంగా డ్రగ్స్ మూలాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే వీరిద్దరూ డ్రగ్స్ సప్లై విక్రయిస్తుండగా వారిని పట్టుకున్న నేపథ్యంలో వారికి ఎవరు సప్లై చేస్తున్నారన్న దానిపైన కూడా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే గోవాకు చెందిన ఇనావో షైజా, బెంగళూరుకు చెందిన యశ్వంత్, వీరిద్దరూ కూడా డ్రగ్స్ అక్రమంగా హైదరాబాద్ కి నగరానికి శివారు ప్రాంతాలకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి నగరంలోని వివిధ కస్టమర్లకు అందజేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద 11 గ్రాములకు పైగా ఎండిఎంఏ డ్రగ్ ను సీజ్ చేశారు. అయితే ప్రధానంగా వీరితో పాటు ఇంకెవరెవరు వీరికి సహకరిస్తున్నారు, వీరికి ఎవరెవరికి కస్టమర్స్ గా ఉన్నారన్న దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా గోవా నుంచి వస్తున్నటువంటి ఈ డ్రగ్ పెడ్లర్ ఎవరైతే అక్రమంగా సరఫరా చేస్తున్నారో వారిపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం వారి కోసం 2 ప్రత్యేక బృందాలను కూడా పంపించినట్లు కూడా తెలుస్తుంది. సో త్వరలో వారిని పట్టుకుంటే డ్రగ్స్ మూలాలను దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో పోలీసులు ఈ ఆపరేషన్ చేపడుతున్నారు. సో న్యూ ఇయర్ తర్వాత కూడా గత వారం రోజులకు కూడా ఈ ఆపరేషన్ అనేది జరుగుతుంది. డ్రగ్స్ హైదరాబాద్ నగరంలోకి, డ్రగ్స్ తెలంగాణలోకి రాకుండా అడ్డుకట్టవేందుకే ఈగల్ టీం పోలీసులు ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ దాడులు చేశారు. సో ప్రధానంగా వీరికి సంబంధించినటువంటి మూలాలు, సప్లై చేస్తున్నటువంటి డ్రగ్ పెడ్లర్లను పట్టుకోవాలన్న ఉద్దేశంతోనే పోలీసులు ఆపరేషన్ చేస్తారు. త్వరలో వారిని కూడా పట్టుకుంటామంటూ కూడా ఈగల్ టీం పోలీసులు, ఇటు ల్యాండ్ ఆర్డర్ ఎస్ఓటీ పోలీసులు కూడా చెప్తున్నారు. అది రైట్, థ్యాంక్ యూ సాగర్.